ఇప్పుడు వెళ్ళారా మృతదేహాన్ని చూసారు అక్కడ? అది మాకు మధ్యాహ్నం ఫోన్ చేసి చనిపోయిన తర్వాత మధ్యాహ్నం 1:30 అట్లా వచ్చి చూశాను సార్ నేను వాళ్ళ అన్న. మీరు చెప్పండి, మీరు చూసారా శేఖర్ బాడీని? ఊళ్ళో ఉంటాం సార్, మాకేం తెలియదు. మాకు మధ్యాహ్నం తెలిసింది. మీరు ఊర్లో కూడా ఒకసారి గొడవ అయినప్పుడు ఇద్దరి మధ్యలో పంచాయతీ పెట్టి పెద్ద మనుషుల మధ్య అన్నారు. గొడవ అయినప్పుడు మేము వచ్చినాం, మళ్ళీ హైదరాబాద్ వచ్చినాం, మంచిగా సరి చేసినాం, మంచిగానే ఉన్నారు, బాగానే ఉన్నారు. మళ్ళీ ఈ నెలల సరి మళ్ళీ గొడవలు పడుతున్నారు. గొడవలు పట్టి కొట్టిండ్రు తిట్టిండ్రు అని ఆ పిల్లల తల్లిగాంటికి పోయింది నిన్నమన్న. తల్లిగాంటికి వెళ్ళక మొన్న వచ్చిందంట వినాయక పండుగ నాడు. వచ్చిందంటే రాత్రి ఇంకా ఈ పని ఇట్లా అయింది. ఇంకా వాడు ఇంకా కారు మీద పోతాడు, కారు డ్రైవర్ ఉంటాడు. ఇంకా మబ్బులకు ఏ టైం పడితే ఆ టైం వస్తుంటాడు. వచ్చిన వాళ్ళకు ఇంట్లో ఓడున్నాడని వాడు చెప్పిండు ఒకసారి మాకు. ఇట్లయితే మేము నాడు తిట్టినాం, కొట్టినాం, అడిగినాం కూడా. అడిగితే ఏం చేయదు, ఆయన వచ్చిన ఇట్లా చేస్తాడు, పిల్లలకు బడి చేస్తాడు ఆయన చెప్పింది. అన్నీ చెప్పినాక సరే అన్నీ మంచిగా చేసి అన్నీ మంచిగా చెప్పినాం, చేసి ఒక్కటి చేసి పోయినాక వాళ్ళ నిన్న జరిగింది సార్ ఈ విషయం. నిన్న జరిగింది. ఒకసారి అప్పుడు విడాకుల కాడికి కూడా వచ్చిర్రు వాళ్ళు. అన్నీ వచ్చి ఇట్లా అయింది సార్. ఇప్పుడు న్యాయం, పిల్లలు చిన్న బాబు ఉన్నారు, వాళ్ళకి న్యాయం. గొడవ జరిగినప్పుడు పెద్ద మనుషులు మీరు సాల్వ్ చేసినారు. అప్పుడు ఏం గొడవ వచ్చింది? అప్పుడు కూడా ఇదే సమస్య. అప్పుడు ఏం గొడవ వచ్చింది? గొడవలు ఇట్లనే, అది అక్కడ ఇది ఇక్కడ ఇది అట్లా పోతుంది ఇట్లా పోతుంది అని వాడు చెప్పేది. అది ఇట్లా అట్లా ఇంకన్నీ ఆల్మూల సంసారం ఇంట్లో ఉంటాయి, ఇట్లా ఉంటాయి సార్. అన్ని అట్లా చెప్తే వచ్చింది, సరి చేసినాం, మంచిగా చేసినాం, పోయిన విడాకులు కావాలని కూడా వచ్చింది చేసి అన్నది. అప్పుడు అంటే ఇంకా విడాకులు ఏమేం లేవని, పిల్లలు చిన్నగా ఉంటారు, పిల్లల అమ్మకం చూడని పిల్లల అమ్మకం చూసి మేము సంలాయించి చెప్పిపోతే ఇప్పటిదాకా మంచిగానే ఉన్నారు. అనుకున్నారు ఎప్పుడైనా ఇలాంటి చంపుతుంది, ఇలాంటి దారుణం చేస్తాను ఎప్పుడు అనుకున్నారా? ఇంకా అవన్నీ అనుకోలే. ఇంకా అది రవిడి సార్, అది రవిడి పెద్ద రవిడి. అది ఇంకా రవిడి ఇంకా ఇట్లా ఇట్లా సంతారం అనుకుంటాం సార్, ఇట్లా సంతాం అనుకోరు కదా. ఇంకా నాది ఇట్లా జరిగింది సార్. అది ఇది సిచ్యువేషన్. ప్రతి ఒక్కరు కూడా వచ్చిన బంధువులు కానీ ప్రతి ఒక్కరు కూడా గొడవలు అవుతూ ఉంటాయి, మాట్లాడుకుంటారు, అరుచుకుంటారు. కానీ ఇంత దారుణం జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఒక మనిషిని చంపేదాకా వెళ్తారని ఊహించలేదంటా ఉన్నారు. మరికొంతమంది బంధువులు, స్థానికులు వాడుతూ ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, ఇలాంటి దారుణం జరుగుతుందని ఊహించారా? ఇలా ఇంత గొడవలు ఇంత ముందు కూడా జరిగాయా, లేకపోతే ఇలాంటి దారుణం దారితీస్తుంది అది అనుకున్నారు అసలు? లేదు సార్, ఇట్లాంటివి ఏం జరగలేదు. కాకపోతే ఒక 15 రోజుల సంది ఎక్కువ జరుగుతున్నాయి గొడవలు. వీళ్ళని వాళ్ళని విడగొట్టడం ఇవే జరిగినాయి, కానీ ఇట్లయితే అని ఎప్పుడు అనుకోలేదు. ఇట్లా జరిగింది. ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్ధృత వాతావరణం నడుస్తూ ఉంది. ప్రతి ఒక్కరు బంధువులు కూడా అందరూ పోలీస్ స్టేషన్కి అయితే చేరుకున్నారు. మాకు ఏదైతే శేఖర్ కుటుంబానికి న్యాయం జరగాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా తల్లి అయితే 2 చేతులు జోడించి మరీ ఏడుస్తూ ఉంది. ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు, ఆమె ఏడుస్తున్న సిచ్యువేషన్ కనపడతా ఉంది. ఆ తల్లి అయితే నా కొడుకు మరణానికి గల కారణం ఎందుకు, నేను చనిపోతే తలకొరి పెట్టాలి కానీ ఆయనకు చావు నేను చూడాల్సి వస్తున్నట్టు తల్లి ఏడుస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇది సరూర్ నగర్ దగ్గర ఉన్న అప్డేట్స్ అయితే ఇప్పటివరకు ఇలా ఉన్నాయి. సచిన్ కంటిన్యూస్గా రేపైతే నిందితుల్ని ఇద్దరిని ఏదైతే చిట్టిని తల్లి ఆవేదన ఎవ్వరూ తీర్చలేంది. ఒక్కసారి ఎందుకంటే కొడుకు పోతే కష్టం, ఆ తల్లికి ఏ తల్లికి తీర్చలేదు. ఒక్కసారి ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆవిడేం కోరుకుంటోంది, తన కొడుకుకి సంబంధించి ఇప్పుడు ఏం కోరుకుంటుంది, ఒక్కసారి తనతో మాట్లాడే నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోవాలి, నా కొడుకు ఇడిదాల తీసుకొని ఊగపోయినుంటే నా కొడుకు ఇంత కొడుకు నా నాయను ఎలాగన్నా పడతావు కొడుక నీవు నాయనా అందరం మాట్లాడి ఒకటే రోజు మాట్లాడినామా అని, వాళ్ళ మన్నని తోటలోకి వచ్చి నాయలనే చూసినామా అని. ఉండవు కొడుకో. రైట్, ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. సచిన్ సరూర్ దగ్గర తల్లి అయితే ఆవేదన చూస్తుంది, కన్నీరు మున్నీరుగా భావిస్తూ ఉంది. రేపు నిందితుల్ని అయితే కోర్టుకు హాజరుపరుస్తా అంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. సచిన్, ఓవర్ టు స్టూడియో. రైట్ పవన్, ఈ కథను కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ సమ్ డిస్టర్బింగ్ కంటెంట్, వేరే డిస్క్రిప్షన్స్ అడ్వైస్. హైదరాబాద్లోని సరూర్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. కోదండరామ్ నగర్లో శేఖర్ దారుణ హత్య గురయ్యాడు. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది భార్య. వివాహేతర సంబంధానికి అడ్డుగా